హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఐజా గురువారం సంతకైతే వచ్చినాం. తారీఖు వచ్చేసి 28/2026. ఈరోజు అయితే మరి రైతు అయితే మనకు ఒంగోలు కోడలను అయితే కొనడం అయితే జరిగింది. మరి వీటిని ఏమేమి చూసి కొన్నాడో మరి అడిగి తెలుసుకుందాం. వీటి ధరను అయితే తెలుసుకుందాం. మరి కోడదూడలు ఎట్లా ఉన్నావో చూసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నది బాగుందో, రైట్ సైడ్ ఎక్కువ ఉంది బాగుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వెనక భాగం అయితే కోడదులు ఈ విధంగా అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మరి అటుపక్క అయితే వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, ఇటు పక్క అయితే ఇలా ఉంది ఈ కోడదుడ. మరి చూస్తున్నారు కదా, మరి రైతుని అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత కొన్నాడు ఏం లేదనేది అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు? విజయన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జిల్లా ఏది వస్తుంది? గద్వాల తాలూకా, గట్టు మండలం, ఊరు ఇందువాసి గ్రామం అయితే చెప్తున్నాడు రైతు. మరి ఎంత కొన్నారు ఈ కోడదులు? 75,000 కొన్నారు. 75,000కి అయితే కొనడం జరిగింది. ఎన్ని జతలు చూసారు మీరు మొత్తం దీన్ని కొనే ముందర? 5-6 జతలు చూసారు. ఇప్పుడు ఇవి పాల పనులలో ఉన్నాయి కదా, ఎన్ని నెలల దుల్లు అని చెప్పిండు? మరి 8 నెలల వరకు ఉండొచ్చు. 6 నుంచి 8 నెలల మధ్యలో ఉండొచ్చు వయసు. సంవత్సరం ఉండొచ్చా? ఓకే, ఇదైతే 6 నుంచి 8 నెలలు ఉండే అవకాశం అయితే ఉందంటున్నారు. 75,000 కొనుగోలు చేసిర్రు. ఇప్పుడు మీరు కొన్నది ఇవి సేద్యం కొరకా లేకుంటే మంచి సైజు వస్తాయని కొన్నారా? సేద్యం కొరకే కొన్నారు. సేద్యం కొరకైతే కొన్నా అని చెప్తున్నారు రైతు. ఒకవేళ ఇవి మేపితే ఫ్యూచర్లో సైజు కూడా వచ్చే అవకాశం ఉంది. సైజు కూడా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇది ఒకవేళ మీరు అమ్మే అవకాశం ఉందా? అంటే ఎప్పుడు ఎన్ని రోజులకు అమ్ముతారు? ఒకవేళ అమ్మేది ఇమ్మేది ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, మరి ఈ కోడదులు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా, మరి రైతు ప్రేమగా కొనడం అయితే జరిగింది కోడదులని. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.